న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో 5గురు సీఐలపై ఎన్నికల సంఘం వేటు వేసింది. వారిని అనంతపురం జిల్లాకు బదిలీ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. వారంతా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని బదిలీ వేటు వేసింది. సీఐలు జగన్మోహన్ రెడ్డి, అంజు యాదవ్, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, వినోద్ కుమార్లను తక్షణమే రిలీవ్ చేయాలని ఆదేశించింది. చిత్తూరు జిల్లాలో 5గురు సీఐలపై ఎన్నికల సంఘం వేటు వేసింది. వారిని అనంతపురం జిల్లాకు బదిలీ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. వారంతా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని బదిలీ వేటు వేసింది. సీఐలు జగన్మోహన్ రెడ్డి, అంజు యాదవ్, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, వినోద్ కుమార్లను తక్షణమే రిలీవ్ చేయాలని ఆదేశించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఎన్నికల టైంలో ఈ విధంగా బదిలీ వేటు వేయడాన్ని ఎలా చూడాలి? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం పోలీసు అధికారులపై ఎక్కడైతే ఎన్నికల కోడ్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తారో, అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తారో నిమిషాల వ్యవధిలోనే కొరడా జొల్లిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొద్దిసేపు క్రితమే నంద్యాల ఎస్పీ, డిఎస్పీ, సిఐలపై క్రమశిక్షణా చర్యలతో పాటు ఎఫ్ఐఆర్కి ఆదేశించిన ఎన్నికల సంఘం ఆ ఘటన మరొక ముందే మళ్ళీ కేవలం గంట వ్యవధిలోనే చిత్తూరు జిల్లాకు సంబంధించి 5గురు సీఐలపై కూడా వేటు వేస్తూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అధికార పార్టీ నేతలకి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పి 5గురు సీఐలపై కూడా వేటు వేస్తూ వీరు వెంటనే అనంతపురం డిఐజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి, శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి, అంజు యాదవ్తో పాటు వినోద్ కుమార్ 5గురు సీఐలపై కూడా తక్షణమే వేటు వేస్తూ కూడా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇది గత కొంతకాలంగా తిరుమల, తిరుపతి, పలమనేరు, చిత్తూరు, శ్రీకాళహస్తికి సంబంధించి ఈ ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరించడం, వారు ఏదైతే చెప్పడం అది చేయటం, అధికార పార్టీ నేతలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బందులు పాలు చేయటం, ఇట్లా రకరకాల కారణాలతో ప్రతిపక్ష పార్టీలు ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంజు యాదవ్ ఎవరైతే ఉన్నారో గతంలో జనసేన కార్యకర్తపై చేసుకున్న సంఘటన శ్రీకాళహస్తిలో జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా శ్రీకాళహస్తి ఎస్పీకి ఫిర్యాదు చేసిన సంఘటన కూడా మనం చూడాలి. ఆ సంఘటన విషయంలో చూసుకుంటే ప్రస్తుతం అంజు యాదవ్పై కూడా ఎన్నికల సంఘం వేటు వేసినట్టు తెలుస్తూ ఉంది. వీరందరినీ కూడా ఈరోజు సాయంకాలం 8 గంటల లోపు అనంతపురం డిఐజీ రేంజ్ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో వీరు కేటాయించాలని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసన్న, శివ, మీరు అలాగే